హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణరావు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ వాసులు, యోగా శిక్షకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా, ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. Those who are having back pain, please avoid the Padahastasana. Breathe in out. Repeat the same Kriya. Breathe out. Ardha Chakrasana. Half circle. Breathe in back. ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో యోగా వేడుకలు నిర్వహించాలన్నారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ. రాబోయే రోజుల్లో ఇంకా ఇన్స్టిట్యూట్స్ పెట్టి యోగా చేసేవారిని పెంచుతామన్నారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. యోగా చేసేటప్పుడు క్రమశిక్షణతో చేయాలని సూచించారు దామోదర్. Repeat the kriya once again. ఆరోగ్యకరంగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ధార్మిక చింతన పెరగాలి. అంటే అన్నిట్లో గొప్ప సాధన ఏదైనా ఉన్నది అంటే ఈ యోగ సాధననే. ఇది మన రాష్ట్రంలో కరిక్యులంలో ఒక భాగం అయిపోయింది. ప్రతి ఒక్క పాఠశాల, ప్రతి ఒక్క కళాశాల, ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించాలి. గత సంవత్సరం సుమారు 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క గొప్పతనము, జనజీవనంలో ఎంత అవసరమో అనేది వాళ్ళ నియామకాలు, ఓ కరిక్యులము. అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్స్ నియమించాలని చెప్పి ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. సో యోగా షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అవర్ ఫుడ్ హ్యాబిట్స్, అవర్ లైఫ్ స్టైల్, అవర్ మెంటల్ స్ట్రెస్. వన్ వే అవుట్ ఫర్ టు లివ్ ఏ కంటెంట్ పీస్ఫుల్ life is daily yoga should be a part of our life.